హలో గాయ్స్, నేను మీ సునీత. వెల్కమ్ టు కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. ఇవాళ నేను రాగి దోశలను చూపిస్తున్నాను ఎలా చేయాలని. ఇలా రాగి పిండితో చేసుకున్న దోశలను బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ ఆర్ డిన్నర్కి కానీ చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకోవచ్చు. నేను చేసినట్లు మీరు ఫాలో అయితే. డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా లేదా మంచి హెల్దీ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళైతే ఈ రెసిపీ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఈ రాగి పిండితో దోశలు వేసి చూడండి, హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. సో మా ఇంట్లో ఈ రెసిపీనే చేస్తూ ఉంటాను వీక్లీ వన్స్. అండ్ మా ఇంట్లో అయితే అందరికీ ఇది ఒక ఫేవరెట్ రెసిపీ అనమాట, దోశల్లో మాత్రము. ఇంకెందుకు ఆలస్యం, ఈ రాగి దోశలను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ వరకు ఉద్దిపప్పును యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 125 గ్రామ్స్ అనమాట, 1/2 కప్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నది. ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేసి బాగా వాష్ చేసుకుంటున్నాను ఒక 2 to 3 times వరకు. ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేసి అట్లీస్ట్ ఒక 6 hours వరకు సోక్ చేస్తున్నాను ఈ ఉద్దాలని. చూడండి, ఉద్దిపప్పు అనేది బాగా సోక్ అయింది, సైజ్ అనేది డబుల్ క్వాంటిటీ అయింది. సో మనకి ఉద్దిపప్పు బాగా సోక్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు నేను బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ వరకు రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఈ ఫ్లోర్లో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను లిటిల్ బై లిటిల్. సో దీనికి ఆల్మోస్ట్ 1 కప్ నుంచి 1.5 కప్ వరకు వాటర్ అనేది పడుతుంది. సో మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండకూడదు అనమాట, అదేవిధంగా మరీ పల్చగా ఉండకూడదు. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లు ఈ దోశ బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. అప్పుడే మనకి దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు నేను ఇలా కలుపుకున్న బ్యాటర్ని ఓవర్ నైట్ బయట పెట్టేస్తున్నాను. మార్నింగ్ లేచాక ఒక్కసారి మిక్స్ చేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ అనేది చూడడానికి థిక్గా అనిపించిందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దోశలు వేసుకోవాలి. దోశ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనిపించింది, సో నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని దోశలు వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్తో మొత్తం ఆయిల్ని వైప్ చేసుకుంటున్నాను. దోశలు అనేది ఎప్పుడు మనకి పాన్ అనేది బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి, అప్పుడే దోశలు అనేది చాలా బాగా వస్తుంది. ఇలా దోశలు వేస్తున్నప్పుడు మన పాన్ అనేది చాలా కాగినట్లు అనిపించిందంటే అంటే ఫ్లేమ్ అనేది హైలో ఉండి అండ్ పాన్ అనేది బాగా వేడెక్కినట్లయితే మళ్ళీ దోశలు అనేవి రాకుండా పోతుంది. ఈ దోశల్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలి, లేదు అంటే త్వరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది, బట్ దోశ అన్నది మాత్రము సరిగా కుక్ అయి ఉండదు. ఇలా దోశని కుక్ చేస్తూ ఉన్నప్పుడు ఆయిల్ని కనుక కొంచెం అప్లై చేసుకున్నారంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. మీకు సాఫ్ట్ దోశ కావాలనుకుంటే కనుక బ్యాటర్ని ఇంకొంచెం ఎక్కువ యూస్ చేసుకున్నారంటే కనుక వస్తుంది, బట్ రాగి దోశలు అనేది సరిగా కుక్ అవ్వదు. సో ఒక పెద్ద గరిట పిండి తీసుకొని మీరు స్ప్రెడ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా దోశ అనేది మీకు కుదురుతుంది. నేను 1 నిమిషం పాటు దోశని కుక్ చేసుకున్నాను వన్ సైడ్. సో నాకు బాగా క్రిస్పీగా కాలింది. ఇప్పుడు నేను దీన్ని ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఇలా నేను ఒక 30 seconds పాటు సెకండ్ సైడ్ కూడా బాగా కుక్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి దీన్ని ఫ్లిప్ చేసుకొని దోశని ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంతే, మన రాగి దోశ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దోశని నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంకొక దోశ వేయడం కూడా చూపిస్తున్నాను. నార్మలీ దోశలు అనేవి మనం కుక్ చేసుకునేటప్పుడు వన్ సైడ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది, బట్ రాగి దోశలకు మాత్రం బోత్ సైడ్స్ కుక్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసినటువంటి దోశను నేను 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటున్నాను. తర్వాత ఫ్లిప్ చేసి మరొక 30 seconds పాటు కుక్ చేసుకుంటున్నాను. నార్మల్ దోశ అయితే త్వరగానే కుక్ అయిపోతుంది, బట్ రాగి దోశ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. మీరు హైలో పెట్టేశారంటే కనుక త్వరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది, బట్ తినేటప్పుడు మాత్రం అది సరిగా కుక్ అయి ఉండదు. సో ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రాగి దోశలు అనేది మనము కుక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో
ఉన్న బ్యాటర్ని మొత్తం నేను యూస్ చేసి దోశలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఈ రాగి దోశలను చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన క్వాంటిటీ 1:2. అంటే 1 కప్ ఆఫ్ ఉద్దిపప్పును తీసుకున్నప్పుడు 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ని తీసుకోవాలి. ఈ రాగి దోశలకి గ్రౌండ్నట్స్ చట్నీ అనేది చాలా పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. నేనైతే రెగ్యులర్గా ఈ దోశలకి ఈ చట్నీనే వాడతాను. మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. అందులో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతేకాకుండా వీడియో చూసేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా వీడియోస్ పెట్టంగానే మీకు ఇలా నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ వస్తుంది. దానివల్ల మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.